ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారిని తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ అనగా శుక్రవారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఒక విధి వింత నాటకం వీరి జీవితంలో విధి వింత నాటకం ఆడబోతుందండి. విధి వింత నాటకం అంటే ఏంటి? వీరికి ఒక సమస్య అనేది రాబోతుంది. ఆ సమస్య ఏ విధంగా రాబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ సమస్యలతో బాధపడుతున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడింది. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగాలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ గురువుగారికి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. మీకు ఒకసారి ఉంటే నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. వృషభ రాశి వారికి రేపటి రోజున విధి వింత నాటకం ఆడబోతుంది. ఒక బంధం వల్ల సమస్య. విధి వింత నాటకం అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. వీరు ఏదైనా సరే పని చెయ్యాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నిద్ర, తిండి లేకపోయినా సరే దాన్ని సాధించగలిగి తీరుతారని ఒక అర్థం. అదేవిధంగా ఈ రాశి వారు ఎదుటి వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారండి. వారు అబద్ధం చెప్పనివ్వండి, నిజం చెప్పనివ్వండి, ఇలా ఇది ఏంటి అబద్ధమా నిజమా అని అనుకోకుండా వారిని నమ్మేస్తూ ఉంటారు. వీరి విషయాలన్నీ కూడా వారితో చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారిని నమ్మడం వలన వారు వీరి దగ్గర వినేసి వీరి మీద పక్కకు వెళ్ళి చెడుగా చెప్పడం అనేది జరుగుతుంది. కాకపోతే వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే అందరూ మనవాళ్ళు అనుకోవడం మీది తప్పు. ఈ రోజుల్లో ఎవరి వాళ్ళే చూసుకుంటున్నారు కానీ అందరూ మనవాళ్ళని ఎవరూ అనుకోవట్లేదండి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల్లో కూడా బాగా రాణించగలుగుతారని చెప్పుకోవాలి. అన్నింటిలో కూడా అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున శ్రావణ శుక్రవారం కాబట్టి మీకు దేనిలో చేపెట్టినా సరే కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీకు ధన ద్వారాలు అనేవి తెలుసుకోబోతున్నాయి. రేపటి రోజున మీరు ఖచ్చితంగా లలిత సహస్రనామం పారాయణం చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది. రేపటి రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కాబట్టి మీకు అంతా కూడా బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారి గుణగణాలు చూస్తే కనుక వీరికి చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి. కానీ వీరికి కోపం ఎంత మంచిగానంగా ఉంటారో కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరికి కోపం వచ్చినట్లయితే ఎవరు కూడా ఆపలేరండి. ఆ దేవుడు కూడా ఆపలేని విధంగా కోపం అనేది వస్తుంది. కానీ వీరికి ఏదైనా సరే వీరి మనసు బాధ కలిగించే విధంగా ఉంటే మాత్రం వీరు అసలు ఒప్పుకోరండి. వీరికి ఎవరు ఎదురు చెప్పినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వీరి మాట మీదగానే నడవాలి అనే విధంగా వీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. నా మాటే నెగ్గాలి అనే విధంగా ఉంటారండి. ఈ రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యారంగంలో ఉన్నవారు కానివ్వండి, లేదంటే విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసి నిరాశపడ్డవారు ఎవరైతే ఉన్నారో, ముందు ఎవరైతే ఉద్యోగం రాక నిరాశగా ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు ఇంటర్వ్యూలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున అన్నీ కూడా శుభవార్తలే వినబోతున్నారండి. పై అధికారుల నుంచి మంచి శుభవార్తలు వింటారండి. ఎందుకంటే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా రేపటి రోజున మీరు పనులన్నీ కూడా పూర్తి చేయబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీకు ఇంతకుముందు ఏవైతే నిరాశపడి పనులన్నీ ఈ పనులు మన వల్ల కాదేమో, మనకి అవ్వవేమో అనే విధంగా ఏవైతే వదిలేసి ఉన్నారో అవన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేసే విధంగా ఉంటాయండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ఇంతకుముందు ఏవైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంటే ఏవైనా సరే స్థలాలు కానివ్వండి, ఇలా ఆస్తులు కానివ్వండి ఏవైనా కొనుక్కోవాలని లేదంటే కోర్టు పరంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే రేపటి రోజున అవన్నీ కూడా మీ చేతికి దక్కే అవకాశాలు లేకపోలేదండి. అంటే రేపటి రోజున మీరు ఏవైనా సరే కొత్త నిర్ణయాలు అనేవి తీసుకోబోతున్నారు. అది ఏవైనా సరేనండి, స్థలాలు కొనడానికి కానీ లేదంటే గోల్డ్ కొనడానికి కానీ ఇలా కొత్త నిర్ణయాలు అయితే మీరు రేపటి రోజున తీసుకుంటారండి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ వ్యాపార జీవితంలో రేపటి రోజున మీకు అన్నీ కూడా మెలకువలు నేర్చుకుని అన్నీ కూడా శుభ ఫలితాలే ఉండబోతున్నాయండి. మీ వ్యాపారం అనేది ఇంకా పైకి వెళ్ళబోతుందని చెప్పుకోవాలి. మీ వ్యాపార జీవితంలో రేపటి రోజున
ఇంతకుముందు ఏవైతే కొన్ని కష్టాలు పడి అంటే వ్యాపారం అటు ఇటుగా ఉన్నట్లయితే రేపటి రోజు నుంచి మీకు మీ వ్యాపార జీవితం అనేది కొనసాగబోతుంది, మంచిగా రాబోతుంది. కాకపోతే మీ తోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో మీరు రేపటి రోజున కొంచెం జాగ్రత్త పడి కొంచెం వారితో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదండి. ఎందుకంటే రేపటి రోజున కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. వారితో గొడవలు ఏవైనా సరే, చిన్న చిన్న సమస్యలు ఏవైనా వచ్చినట్లయితే అవన్నీ కూడా మీరే సరిదిద్దుకుంటూ మీ నోరుని కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని, అంటే సమస్యను ఏదైనా సరే పెద్దది చేయకుండా తగ్గించుకునే విధంగా మాట్లాడుకున్నట్లయితే మీ సమస్యకి ఏదైనా సరే పరిష్కారం దొరుకుతుందండి. ఏవైనా కొన్ని గొడవలు వచ్చినా కానీ అవి చిన్నవిగానే తగ్గిపోయే అవకాశాలు కూడా లేకపోలేదండి. రేపటి రోజున మీకు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా తగ్గిపోతాయండి. కాకపోతే మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా పెద్దవి కాకుండా చిన్నవిగానే తగ్గుతాయి. అలాగే ఇంతకుముందు ఎవరైతే వీసాలకి, పాస్పోర్ట్లకి అప్లై చేసి అవేమీ మీ చేతికి రాక నిరాశపడి ఎవరైతే ఉన్నారో రేపటి రోజున వాటిలో మీకు కొన్ని మెలకువలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అవి మీ చేతికి దక్కే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ విద్యా జీవితంలో రేపటి రోజున మీ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారండి. అదేవిధంగా మీరు చదువు పైన కూడా కాస్త శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చే విధంగా ఉండడం అనేది మీకు చాలా మంచిగా ఉంటుందండి. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారికి ఎవరికి ఏది మంచి చేయాలన్నా కూడా అన్నీ కూడా చెడు ఎదురవుతూ ఉంటుందండి. కాబట్టి మీరు ఎవరికి కూడా మేము మంచి చేస్తాము అనే విధంగా కాస్త తగ్గించుకుంటే మీది మీకు ఉంటుందండి. కాబట్టి మీకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎవరు కూడా మీకు తోడు ఉండరండి. మీతోటి అన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు. మీ సహాయం పొందుతారు కానీ మీకు ఎవరు కూడా సహాయం చేసే విధంగా ఎవరు కూడా ఉండరు. అదేవిధంగా రేపటి రోజున మీకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరగబోతుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో, డబ్బు సమస్యలతో బాధపడుతూ ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది నిశ్చితంగా పొందుకుంటారండి. ఎందుకంటే రేపటి రోజు శ్రావణ శుక్రవారం కలిసి రాబోవడం వలన అన్నీ కూడా శుభకార్యాలే ఉంటాయి. కాకపోతే మీరు డబ్బు ఖర్చులు అనేవి తగ్గించుకోవాలండి. అధికంగా ఉండడం వలన డబ్బు ఖర్చులు అనేవి తగ్గించుకోవడం వలన అన్నీ కూడా మీకు ఆ లక్ష్మీదేవి యొక్క రాక, ఎవరైతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి అనేది నిలవదండి. కాబట్టి ఎవరైతే జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి అనేది నిలుస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ఎల్లప్పుడూ కూడా ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉంటుందండి. శివుడి యొక్క అనుగ్రహం వల్లే మీరు ఏ విషయంలో కూడా చేయి చేర్చినా కూడా ఎవరూ మీకు సహాయం చేయకపోయినా దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీకు ఏ పని చేయాలన్నా సరే మీకు ఏ సమస్యలు కూడా ఎదురవ్వకుండా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉప్పు పరిహారం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి ఉప్పు ద్వీపాన్ని ఖచ్చితంగా లక్ష్మీదేవికి సమర్పిస్తే మాత్రం మీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. చూసారు కదండి, ఇంతకుముందు ఎవరైతే ఎద్దు ఉన్నటువంటి ఫోటోని మీ గుమ్మం వైపు, బయట వైపు, కుడివైపున పెట్టుకుంటే మాత్రం మీకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతుంది. చూసారు కదండి, ఇంతకుముందు ఎవరైతే చూడకపోతే ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇలాంటి పరిహారాలన్నీ పాటించడం వలన సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతూ ఉంటాయండి. అదేవిధంగా సాయంత్రం సంధ్యావేళలో కూడా మీరు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అదేవిధంగా సాయంత్రం సంధ్యావేళలో భూమిపైన సదాస్తు దేవతలు అంటే తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ టైంలో మనం ఏదైనా సరే మనసులో కోరుకున్నప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్లయితే మన కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయని అర్థం. కాబట్టి ఎక్కువ అందరూ కూడా సాయంత్రం సంధ్యావేళలో అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉంటారు. అందుకనే సాయంత్రం సంధ్యావేళలో సదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే ఒక సమస్య నెరవేరాలి, ఆ కోరికలు మనకి నెరవేరాలి అనే అప్పుడు ఆ సమయంలో మనకి కొన్ని విషయాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయండి. మీరు ఎవరికైనా కానీ చెడు తలపెట్టాలి అని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఈ రోజుల్లో ఎవరికి కూడా చెడు తలపెట్టాలి అని మాత్రం అనుకోవద్దు. అందరికీ మంచి జరగాలి అనే విధంగా మనం ఎప్పుడు ఆలోచిస్తే మాత్రం మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా మీరు ఏవైనా సరే ఆర్థిక సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ, నరదిష్టి ఇట్లా ఏవైనా సరే ఉన్నాయి అనుకుంటే మాత్రం ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. కళ్ళుప్పుతో దిష్టి తీసుకోవడం వలన మనకి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష అనేవి పోతూ ఉంటాయండి.
రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి కొన్ని అనారోగ్య సమస్యలు తలపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆవిరికి అనారోగ్య సమస్యలు ముందుగానే మీరు తెలుసుకుని డాక్టర్ని సంప్రదించి ఆ సమస్యలు ఏవో తెలుసుకుని వాటికి మెడిసిన్ వాడడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా సర్దుకుపోతాయి. అదేవిధంగా ఆవిడికి మీకు కొన్ని చిన్న చిన్న తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ, మీ స్నేహితుల వల్ల కానీ, మీ బంధుమిత్రుల వల్ల కానీ మీకు చిన్న చిన్న సమస్యలు వస్తాయండి. అవన్నీ కూడా మీరు తెలుసుకుని చాకచక్యంగా నెమ్మదిగా మాట్లాడుకుంటే మనసు విప్పి అదేవి కూడా సమస్యలు చిన్నగానే తగ్గిపోతూ ఉంటాయండి. అలాగే శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కూడా దర్శించుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.